కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. రేవంత్ విధానాలతో వ్యవసాయ రంగం ఆగమాగమవుతుంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పాడి రైతులు రోడ్డెక్కారు. గత 3 నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని మోత్కూర్లోని మదర్ డైరీ పాల కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. సుమారు ₹1 కోటి వరకు పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆందోళనకు దిగారు. పాడి రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మదర్ డైరీని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రావాలి అయితే నారు చైర్మన్ ఏమయ్యా సార్ మా బిల్లు రాలేదంటే నిమ్మలంగా వస్తే ఏందా నువ్వు మాట్లాడేది అని బెదిరిస్తుండు. ఆ బెదిరింపు ఏందో మా రైతులని ఇబ్బందులు పెట్టుడు ఏందో ఒకసారి ఉన్న గవర్నమెంటు జర పెద్ద ఆలోచన చూని మా బిల్లు మాకు వస్తట్టు చేయాలని మనం చేస్తున్నా. ఇంతకు పిల్లగాళ్ళకు జ్వరం వచ్చిందనా చూపించుకునే పరిస్థితి లేదు. మా బాధ ఇక్కడ డైరీ ముందట వినపిస్తున్నా. కానీ మేనేజరు చైర్మన్ అయితనార్ చైర్మన్ మా గోస మాత్రం పట్టింపు లేదు. మరి ఎక్కడ పోతుందో డబ్బు మేము పోసిన పాలు ఇంతవరకు 3 నెలల బిల్లు రాలేదంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో ఏమాత్రం అర్థమైనట్టు చేస్తలేడు. ఆయన దున్నపోతు మీద ఆనబడ్డాటే ఆ చైర్మన్కి చెప్తే ఏం చేసుకోపో ఏం చేస్తావో చేయపో అని చెప్పి బెదిరిస్తుండు. మాకు 3 నెలల బిల్లులు పాల బిల్లులు రావాలండి. అయితే దీనికోసం చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులంతా. రోజు మాకు బిల్లు వస్తేనే మాకు సౌలతుగా ఉంటుంది. దాని మీదనే ఆధారపడి బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. బిల్లులు కావాలని అందరినీ కోరుతున్నాము. మేనేజర్ని మన మదర్ డైరీ చైర్మన్ గారిని కూడా ప్రాధాన్యపడడం కూడా జరిగింది. అడిగినాం, ఫోన్ చేసినాం, మాట్లాడినాం. మా డైరెక్టర్ కూడా మాట్లాడిండు. రెడ్డి ముష్పట్ల మాది డైరీ ఫామ్ ఉన్నది. ఒక 3 నెలల నుంచి 6 బిల్లులు రాలేదు. సుమారుగా మా రైతుకే ఒక 53,000 దాకా మాకు పాల బిల్లు వచ్చేది ఉంది. మేము డైరీ ఫామ్ లోన్ తీసుకున్నాం. ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నా ఆవుల దానాకైనా పిల్లల చదువు కొరకైనా మేము పాలు పోసుకొని ఓ జీవన వృత్తిగా వ్యవసాయం కొనసాగిస్తున్నాం. ఈరోజు బిల్లులు రాక గడ్డికి అన్ని ఖర్చులు దానాకు చాలా ఇబ్బంది ఉంది. బిల్లులు ఎందుకు ఇస్తలేరు? బిల్లులు రావట్లేదని చైర్మన్ గారిని ఫోన్ చేస్తే మీరు దమాయిస్తుండు. వస్తాయి, వచ్చినప్పుడు తీసుకోరి, మేము తమాజ్ చేస్తున్నామని స్పందిస్తుండు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. రేవంత్ విధానాలతో వ్యవసాయ రంగం ఆగమాగమవుతుంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పాడి రైతులు రోడ్డెక్కారు. గత 3 నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని మోత్కూర్లోని మదర్ డైరీ పాల కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. రేవంత్ విధానాలతో వ్యవసాయ రంగం ఆగమవుతుంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పాడి రైతులు రోడ్డెక్కారు. గత 3 నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని మోత్కూర్లోని మదర్ డైరీ పాల కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, పాల బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు? దీనిపై రైతులు ఏమంటున్నారు? మదర్ డైరీ యాజమాన్యం ఏం చెబుతోంది? కుమార్, 3 దశాబ్దాల క్రితం రైతులందరూ కలిసి చాలా సంఘటితంగా నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం సంబంధించినటువంటి మదర్ డైరీ సంస్థను స్థాపించుకున్నారు. ఈ 30 సంవత్సరాలుగా ఏ రోజు కూడా రైతుల యొక్క పాల బిల్లులు పెండింగ్ లో పెట్టింది లేదు. గత 3 నెలలుగా మాత్రమే యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 20,000 మంది రైతులకు 25 లక్షల రూపాయల పైగా పెండింగ్ బిల్ పెట్టడంతో వాళ్ళు ఎటు ఇబ్బంది అయ్యి ఎటు బ్యాంక్ లోన్లు కానీ అదే ఇతరత్ర మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురై ఈ రోజు సహనం నటించి మోత్కూరులోని మదర్ డైరీ చిల్లింగ్ సెంటర్ కి తాళం వేసి నిరసన కార్యక్రమం దిగారు. ఇది 2వసారి నిరసన కార్యక్రమం దిగడం. 3 నెలలుగా పదే తీసుకుంటున్నారు. 3 నెలలుగా తమ పాలన తీసుకున్నారు కానీ తమ పాల బిల్లులు మంజూరు చేయట్లేదంటూ వాళ్ళు వాపోతా ఉన్నారు. ఇప్పటికే మదర్ డైరీ సంస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. రైతుల్ని మదర్ డైరీకి దూరం చేసే కుట్ర జరుగుతుంది.
ఈ పాల బిల్లులు పెండింగ్ ఉండడంతో చాలా మంది రైతులు ప్రైవేటు డైరీలకు పాల్గొస్తున్నారు. ఈ ప్రభుత్వ యొక్క సంస్థకు దూరం అవుతున్నారు. అందులో కుట్రలో భాగంగానే క్రమక్రమంగా సంస్థను మూసివేసే దిశగా తన ఆస్తులన్నీ కూడా అమ్ముకునే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. లీటర్కి 45 రూపాయలు చెల్లించాల్సింది పోయి కేవలం 40 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 40 రూపాయలు కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడంతో తమ పశువుల మేప కానివ్వండి ఇతరితర మెయింటెనెన్స్ సంబంధించి కూడా చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయని కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ప్రతి రైతు కూడా పాడి సంబంధించి బ్యాంకులలో లోన్ తీసుకొని బర్లను కొనుక్కొని వాటన్నిటి కూడా మెయింటైన్ చేసుకుంటారు. నెల నెల ఈఎంఐ కట్టడానికి కూడా చాలా రకాల ఇబ్బంది అవుతున్నట్టు కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ఇదే విజయ డైరీ సంబంధించి 100 కోట్ల గ్రాంట్ రిలీజ్ చేశారు. విజయ డైరీ రైతులకు కాన్షన్ గా విడుదల చేస్తా ఉన్నారు. కానీ మదర్ డైరీ పైన ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారంటూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా పాల రైతుల సంఘం నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం మదర్ డైరీని మూసివేసి విజయ డైరీని పైకి లేపి ప్రభుత్వ యొక్క సంస్థను మూసివేసే దిశగా ఒక కుట్ర జరుగుతున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. వెంటనే పెండింగ్ బిల్లును విడుదల చేయడంతో పాటు లీటర్కి 3 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని కూడా వాళ్ళు పదే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు 100 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల చేస్తారని. విజయ డైరీకి శాంక్షన్ చేశారు. మదర్ డైరీకి ఎందుకు శాంక్షన్ చేయట్లేదు, ఎందుకు సంస్థను కాపాడే ప్రయత్నం చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎల్లుండి సీఎం ప్రోగ్రామ్ ఉంది తుర్కపల్లి మండలం ఆలేరు నియోజకవర్గంలో. ఖచ్చితంగా సీఎంను అడ్డుకుంటాం, సీఎం నిలదీస్తాం. ఎందుకు పాడి రైతుల్ని లైన్స్ లో పెడతా ఉన్నారు. ఇప్పటికే వ్యవసాయం అంతా కూడా సర్వనాశనమైంది. వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైనటువంటి పాడి రంగాన్ని కూడా ఎందుకు ఇలా సర్వనాశనం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. చివరికి డైరెక్టర్ వచ్చి చదువు చెప్పడంతో తాళం అయితే తీశారు. కానీ 24 గంటల్లోగా తమ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయకపోతే మరొకసారి తాళం వేస్తాం, అవసరమైతే జిల్లా బంద్ కూడా పిలుపునిస్తాం, ఎల్లుండి సీఎం పర్యటన కూడా అడ్డుకుంటామని కూడా పాల రైతులు చెప్తా ఉన్నారు. అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. మొత్తంగా మదర్ డైరీని మొత్తంగా మూసివేసే కుట్ర జరుగుతున్నట్టు కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.